మొన్న తిరుమలలో తొక్కిసలాట, నేడు సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవంలో అపశృతి. ఆలయాల్లో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టినా భక్తులకు ప్రమాదాలు తప్పడం లేదు. తిరుమల తొక్కిసలాట ఘటనలో 6 మృతి చెందగా నేడు సింహాచలంలో క్యూ లైన్ సమీపంలో గోడకూలి 7 మృతి చెందారు. విశాఖ సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో క్యూ లైన్ సమీపంలో భారీ గోడకూలింది. 300 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో 7 మృతి చెందారు. గోడ కూలిన ఘటనపై 3 సభ్యులు కమిటీతో విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. సింహాచలం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నారు. గాయపడ్డ వారికి 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. లేదు, ఇక్కడే మన ఎక్కడైతే సహాయ చర్యలు జరుగుతున్నాయో అక్కడే ఉన్నాం. లేదు, ఇక్కడే మన ఎక్కడైతే సహాయ చర్యలు జరుగుతున్నాయో అక్కడే ఉన్నాం. లేదు, ఇక్కడే మన ఎక్కడైతే సహాయ చర్యలు జరుగుతున్నాయో అక్కడే ఉన్నాం. లేదు, ఇక్కడే మన ఎక్కడైతే సహాయ చర్యలు జరుగుతున్నాయో అక్కడే ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్ మనం చూడొచ్చు. మొన్న తిరుమలలో తొక్కిసలాట, నేడు సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవంలో అపశృతి. ఆలయాల్లో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టినా భక్తులకు మాత్రం ప్రమాదాలు తప్పడం లేదు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరిన్ని వివరాలు అందించడానికి జూమ్ కాల్ యాడ్ అవుతున్నారు రమణమూర్తి, సీనియర్ జర్నలిస్ట్, అండ్ అలాగే జగడం సత్యనారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు. వెల్కమ్ టు డిబేట్ అండి. నమస్తే సార్. ఎస్ సార్, రమణమూర్తి గారు నమస్తే అండి. వినిపిస్తుందా నా వాయిస్? ఎస్ సత్యనారాయణ గారు నమస్తే అండి. వినిపిస్తుందా నా వాయిస్? నమస్కారం మేడం. ఎస్ చెప్పండి. మనం చూసుకోవచ్చు, వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? మేడం, వరుస ఘటనలు మనం చూసుకోవచ్చు, వరుస ఘటనలు జరుగుతున్నాయి, ప్రమాదాలు ఇలా. దీనికి సంబంధించి ఏమంటారు? అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చా? ప్రమాదాల గురించి మేడం? ఎస్. అంటే తిరుమలలో జరిగిందా మేడం? అవునవును, తిరుమలలో జరిగింది, ప్లస్ ఇప్పుడు సింహాచలంలో జరిగింది కదా. సో వరుస ఘటనలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి ఏమంటారు? దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మేడం, ముందుగా 5 ట్యాక్సులకి డిబేట్ నిర్వహిస్తున్నటువంటి మీకు, ప్యానల్లో పాల్గొన్నటువంటి తోటి సోదరులందరికీ కూడా శుభోదయం మేడం. ఈరోజు దురదృష్టవశాత్తు ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం పరిణామం. దీన్ని ప్రభుత్వ అధికారులతో పాటు అక్కడ చైర్మన్ వ్యవహరిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని జరగబోయే ఈ ప్రమాదాలను, జరుగుతున్నటువంటి ప్రమాదాలను, జరగబోయే ప్రమాదాలను ఊహించి మరి పరిపాలన చేయడం అనేది, అడ్మినిస్ట్రేషన్ నడపడం అనేది చాలా అవసరం మేడం. ఆ విధంగా అధికారులు కూడా రాజకీయ నాయకుల కంటే కూడా, అక్కడ ఉన్నటువంటి చైర్మన్స్ కంటే కూడా అధికారులు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం మేడం. ఎందుకంటే అధికారులే నిత్యం అక్కడ పర్యవేక్షిస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడా అలర్ట్ కాకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం. నేను చింతిస్తూ వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి ఇటువంటి ముందు జరగకుండా మనం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మేడం. ఓకే, నెక్స్ట్ మనం రమణమూర్తి గారిని తీసుకుందాం లైన్లో. రమణమూర్తి గారు
నా వాయిస్ వినిపిస్తుందా అండి మీకు రమణమూర్తి గారు? ఇక మీరే చెప్పండి జగడం సత్యనారాయణ గారు. మన రమణమూర్తి గారు కాల్ మ్యూట్లో పెట్టినట్టున్నారు, అన్మ్యూట్ చేయాలి మీరు రమణమూర్తి గారు. ఎస్ మీరే చెప్పండి సత్యనారాయణ గారు. మొత్తానికి సింహాచల ఘటనకు సంబంధించి అంటే విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయా, అసలు ఏంటి దీని గురించి? ఖచ్చితంగా విచారణ కూడా ఆదేశించాలి మేడం. ఎందుకు ఆదేశించాలంటే జరుగుతున్నటువంటి పరిణామాలు, వరుస క్రమంలో జరుగుతున్నటువంటి పరిణామాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి మేడం. కాబట్టి అక్కడ విచారణ చేపట్టి దానికి కారణాలైనటువంటి అధికారులు కూడా సస్పెండ్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మున్ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకుంటూ ప్రతి దేవాలయం దగ్గర కూడా ఎక్కడైతే సింహాచలం కావచ్చు, తిరుపతి కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, శ్రీశైలం కావచ్చు, రేపొద్దున్న అన్నవరం కావచ్చు, ఈవెన్ కోనసీమలో ఉన్నటువంటి అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి మేడం. ఈ మధ్యలో వాడపల్లి వెంకన్న సంబంధించింది కానీ, లేకపోతే అప్పనపల్లికి సంబంధించింది కానీ, ఇలాగా అనేక పుణ్యక్షేత్రాలు, అంతర్వేది కానీ, ఇటువంటి అనేక పుణ్యక్షేత్రాల్లో తరచూ ప్రమాదాలకు జరిగే పరిస్థితులు మున్ముందు లేకుండా ఎక్కడికెక్కడికి యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తూ ఉద్యోగస్తులు మరి నిర్లక్ష్య వైఖరిని పక్కన పెట్టి జరగకుండా అలర్ట్ గా ఎక్కడికైతే రోజువారీ నివేదికను వాళ్ళు ఎంతమంది రోజువారీ ఎన్ని టికెట్లు అక్కడ పుణ్యక్షేత్రానికి మరి బయటికి వెళ్ళాయి, ఎన్ని టికెట్లు బయటికి జనాలు వస్తున్నారని చెప్పేసి మనం ఒకసారి అవగాహన చేసుకుని ఎక్కడికక్కడికి మానిటరింగ్ చేసుకుంటూ రోజువారీ రిపోర్ట్ను కూడా అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. శనివారం ఉందంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి, అలాగే శుక్రవారం ఉందంటే కనకదుర్గమ్మ తల్లికి ఇష్టం కాబట్టి, ఇలాగ కొన్ని డేస్ ప్రకారంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా పుణ్యక్షేత్రాలు అర్థం చేసుకుని మరి ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా అధికారులదే మేడం. అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఇక్కడ నేను తప్పుపడుతూ మరి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి కోరుకుంటూ మున్ముందు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడా కూడా మరి ముందు చూసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా మరి మనం వేడుకుంటూ, మరి ఈ సందర్భంగా అనేక పుణ్యక్షేత్రాల్లో గత ప్రభుత్వంలో అనేక దాడులు జరిగాయి, అనేక దుర్మార్గాలు జరిగాయి, అనేక విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలను తగలపెట్టడం, మరి వెండికి సంబంధించినటువంటి విజయవాడలో వెండికి సంబంధించిన సింహాలు మాయమైపోవడం, ఇటువంటి అన్ని కూడా జరిగాయి. కాబట్టి వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి కరెంట్ పోయింది మేడం, ఆడియో తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది మేడం. ఓకే జగడం సత్యనారాయణ గారు, ఒక నిమిషం లైన్లో ఉండండి. మనం రమణమూర్తి గారిని లైన్లో తీసుకున్నాం. రమణమూర్తి గారు, రమణమూర్తి గారు నా వాయిస్ వినిపిస్తుందా అండి? దయచేసి మీరు అన్మ్యూట్ చేయాలండి, మీరు మ్యూట్లో పెట్టినట్టున్నారు. హలో సత్యనారాయణ గారు. మేడం సత్యనారాయణ గారు ఇంకా మీరే చెప్పండి, ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు. ఎస్ సత్యనారాయణ గారు చెప్పండి, మొత్తానికి సింహాచలంలో ప్రమాదానికి ప్రధాన కారణాలు ఏమంటారు, అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ప్రధాన కారణాలు ఏమంటే మేడం, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు మీరు విజువల్ ఆ పరిస్థితులు ఏ విధంగా ప్రమాదం జరిగేది మనందరూ కూడా అక్కడ నిర్లక్ష్య వైఖరి కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కానీ, ఈవో గాని, అక్కడ ఉద్యోగస్తులు గాని, మరి వాళ్ళ యొక్క బాధ్యత రహిత్యం మనం అంతా కూడా కనబడుతుంది. ఒక్కొక్కసారి ప్రమాదం పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ముందుగానే ఇతర ప్రాంతాలని ప్రభుత్వం ఓకే మళ్ళీ కాంటాక్ట్ అవుదాం. మొన్న తిరుమలలో తొక్కిస్లాట, నేడు సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవంలో అపశృతి. ఆలయాల్లో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టినప్పటికీ భక్తులకు మాత్రం ప్రమాదాలు తప్పడం లేదు. తిరుమల తొక్కిస్లాట ఘటనలో 6 మృతి చెందగా, నేడు సింహాచలంలో క్యూ లైన్ సమీపంలో గోడకూలి 7 మృతి చెందారు.
విశాఖ సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో క్యూలైన్ సమీపంలో భారీ గోడ కూలింది. 300 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 7 మృతి చెందారు. గోడ కూలిన ఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మొత్తానికి సింహాచలం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నారు. గాయపడ్డ వారికి 3 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మనకు మరిన్ని వివరాలు అందించడానికి గోపి గారు కూడా మనకి జూమ్ కాల్ యాడ్ అవుతున్నారు. గోపి గారు నమస్తే అండి. నమస్తే అండి. గోపి గారు చెప్పండి, మొత్తానికి ప్రమాద ఘటనకు సంబంధించి ఏమంటారు? దీన్ని ఏ విధంగా చూడాలంటే వరుసగా ప్రమాదాలు మన తిరుమలలో ఈరోజు సింహాచలంలో వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఏమంటారు? దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఏం లేదండి, ఇది అధికారుల నిర్లక్ష్యమే కనిపిస్తుంది. తిరుమలలో జరిగినా కూడా లేదా ఇక్కడ కూడా ఇది తొక్కిసలాట. ఈ తొక్కిసలాట వల్ల ఎక్కువ మంది ఆ క్యూ లైన్ లోకి చేరడం వల్ల తొక్కిసలాట జరిగి గోడ మీద ఒత్తిడి పెరిగి ఆ గోడ కూలిపోయింది, రాళ్లు పడ్డాయి, చనిపోయారు. నేను అనేది ఏంటంటే అధికారులు ప్రణాళికలు సరిగా చేయడం లేదనేది చాలా స్పష్టంగా జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే సింహాచలంలో ఈ గోడ రీసెంట్ గా కట్టారండి. ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఉత్సవాలకి ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఈ గోడని కట్టారు. చాలా రీసెంట్ గా కట్టిన గోడ అది. కాబట్టి అందులో ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం పాటించారు ఉంటారు అనేది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు 70 రూపాయలకి అయ్యే గోడని 130 రూపాయలు చేయడం, అక్కడి నుంచి అధికారులందరూ కూడా ఒక్కొక్కళ్ళు పంచుకోవడం, ఆ తర్వాత కాంట్రాక్టర్ ఇంకో 30 రూపాయలు మింగేసి 40 రూపాయలకి కట్టడం జరుగుతుంది. ఇది చాలా బహిరంగ రహస్యం. ప్రభుత్వం పని ఏదైనా సరే 70 రూపాయలు అయ్యే పనిని 130 చేసుకొని అధికారులు నుంచి అటెండర్ వరకు అందరూ తినేసి కాంట్రాక్టర్ కొంత మిగిలితే కాంట్రాక్టర్ కూడా కొంత తినేసి ఆ మిగిలిన దాంతో పనిచేస్తూ ఉంటాడు. ఇది జగమెరిగిన సత్యం. సో అంటే ఆ గోడ నాణ్యత ఆ స్థాయిలో ఉందని అర్థం అవుతుంది. సో దీనికి అన్నిటికీ ఏంటంటే అధికారుల వైఫల్యమే ఇది. రాజకీయ నాయకులకి దీంతో ఏం సంబంధం ఉండదు, కానీ పూర్తిగా అధికారుల వైఫల్యం. అధికారుల్లో అలసత్వం, అవినీతి ఎంతగా పెరిగిపోయిందనడానికి ఈ తిరుమల ఘటన కానీ ఈ ఘటన కానీ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే భక్తులను ఉత్సవాలకు వచ్చే భక్తుల్ని నియంత్రించలేకపోతున్నారు అధికారులు. అధికారుల దగ్గర సరైన ప్రణాళికలు లేవు. భక్తుల్ని నియంత్రించడం, భక్తుల్ని క్యూ లైన్ లో పంపించటం లాంటి చర్యలు చేపట్టడంలో సరైన ప్రణాళికలు లేవు వాళ్ళ దగ్గర. అసలు ఎంతమంది భక్తులు వస్తారు అనే అంచనాలు కూడా వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల ఈ తొక్కిసలాటలు జరుగుతున్న దేవాలయాల దగ్గర. ఇదైతే మరి అధికారులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు ఇప్పటికే. తర్వాత ఒక 3 సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గారు ఎస్పీ కలెక్టర్లతో కూడా మాట్లాడారు. 4-5 మంత్రులు కూడా స్పాట్కి వెళ్ళారు. కానీ చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి దీనికి అధికారుల్ని ఎలా బాధ్యులుగా చేస్తారా, చేయరా? అధికారులు చేతులు దులిపేసుకుంటారా తూతూ మంత్రంగా? తిరుమలలో జరగగానే క్షమాపణ చెబుతామని పవన్ కళ్యాణ్ అన్నారు. తర్వాత టీటీడీ చైర్మన్ కూడా క్షమాపణ చెప్పాడు. మరి ఇప్పుడు అశోక్ గజపతిరాజు కూడా క్షమాపణ చెప్తారేమో, లేదా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్తారో తెలియదు. కానీ బట్ అధికారులపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే, అధికారులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆ దేవాలయాలకు సంబంధించి ఉత్సవాల నిర్వహణకు ఉండే నియమ నిబంధనలు కరెక్ట్ గా ఫాలో అవ్వాలని చెప్పడంలో ఏమాత్రం అలసత్వం వహించిన ప్రభుత్వం. ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా చోట్ల రిపీట్ అవుతాయి. మాకు బెజవాడలో కనకదుర్గ గుడి కానీ, శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దేవస్థానం కానీ, ఇలా రాష్ట్రంలో అనేక దేవస్థానాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. వాటికి ఉత్సవాలు జరుగుతుంటాయి, లక్షలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. మరి అధికారులు ఇలాంటి అలసత్వం చూపిస్తే తిరుమలలో కోల్పోయినట్టు, ఇప్పుడు సింహాచలంలో కోల్పోయినట్టు మిగిలిన చోట కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి
రాష్ట్ర ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అధికారుల మీద ఈ విషయంలో అని నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను. ఎస్ ఓకే, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మనం నెక్స్ట్ రమణమూర్తి గారిని తీసుకుందాం లైన్లోకి, సీనియర్ జర్నలిస్ట్. హలో, నమస్తే అండి రమణమూర్తి గారు. నమస్తే అమ్మా. ఎస్ రమణమూర్తి గారు, మీరు చెప్పండి. నాణ్యత లేని పనులకు 7 బలైనట్లు చూస్తున్నాం. ఘోరమైన ఘటన జరిగింది. వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై మీరు ఏమంటారు? దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇది ఏంటంటే సామాన్య భక్తుల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు అధికారులు. ఇది కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, తర్వాత జడ్జిలు వీళ్ళ కోసమే ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడానికి శ్రద్ధ వహిస్తున్నారు తప్ప సామాన్య భక్తులకి ఎటువంటి సదుపాయాలు లేకుండా ఏదో 300 రూపాయల టికెట్, 1000 రూపాయల టికెట్ వాళ్ళ ముఖానికి పడేసి వాళ్ళకి కూడా గర్భాలయంలోకి ఎంట్రన్స్ లేకుండా అంటరాని వారిగా చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఏంటంటే మొదటి నుంచి కూడా సింహాచలం దేవాలయంలో కొన్ని ఏళ్ల నుంచి కూడా చందనోత్సవాలు జరుగుతున్నాయి. కానీ ఎప్పుడు లేనంత విధంగా చాలా ఆర్భాటం చేసేసి పోలీసుని మోహరించేసేసి ఇన్ని వేల మంది వస్తున్నారు. ప్రతి సంవత్సరం వస్తారు, ఎప్పుడు వస్తారు. కానీ ఈ దుర్ఘటన కారణం ఏంటంటే వీళ్ళు అనాలోచితంగా అధికారులు, ఒక పక్క దేవాదాయ శాఖ అధికారులు ఉంటారు, కానీ వాళ్ళ మీద అజమాయిషీ చేయడానికి రెవెన్యూ శాఖ. విశాఖపట్నం సింహాచలం దేవస్థానం ఏర్పాట్లు మొత్తం జిల్లా కలెక్టర్ చూశారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆ గోడ 15-20 రోజుల క్రితం కట్టారు. యాక్చువల్గా కట్టడం కూడా ఎందుకు కట్టారు? 1000 రూపాయల టికెట్, 300 రూపాయల టికెట్ ని విడదీసే విధంగా మధ్యలో గోడ కట్టాలని కట్టారు. ఆల్రెడీ దాని పక్కన ఒక పెద్ద గోడ ప్రసాదం స్కీమ్ కింద నిర్మాణాలు జరుగుతున్నాయి. అది కాకుండా ఇది కొత్తగా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కట్టించారు. అంటే ఆ కట్టిన దాంట్లో నాణ్యత లేదు. అదేమో తడిగా ఉంటుంది, ఇంకా పచ్చి ఆరలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈలోగా వర్షం, గాలి, వాన వచ్చింది. టెంట్ ఏమో దాని గోడమే పడింది. అంటే ఎంత నాణ్యత లోపంగా ఆ గోడ ఉందో మనం అర్థం చేసుకుంటాం. దాన్ని ఎవరు పరీక్షించారు? ఇన్నిసార్లు సమీక్షా సమావేశాలు పెట్టిన అధికారులు ఎప్పుడైనా సరే ప్రాక్టికల్ గా ఆ గోడ తలకి స్ట్రెంత్ ఏంటి, దాన్ని పునాదులు తీసారా లేదా, లేకపోతే పైపైన కట్టారా, లేకపోతే ఈ ఉత్సవం కోసమే తాత్కాలికంగా కట్టారా, అది కడితే సామాన్యమైన భక్తులు వచ్చినప్పుడు, రద్దీగా వచ్చినప్పుడు అది ఎంతవరకు నిలబడుతుంది? అంటే చిన్నపాటి వర్షానికి ఇది కూలిపోతే ఏ విధంగా చేశారు అన్న దానికి మనకి అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఇదంటే సింహాచలం చందనోత్సవం అనేది కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, తర్వాత జడ్జిలు, ఐఏఎస్లు, ఐపీఎస్ల కోసమే నిర్దేశించబడిన పండుగలా కనబడుతుంది. సామాన్య ప్రజలు ఎవరికి కూడా సరైన రక్షణ కల్పించే విధంగా, సౌకర్యాలు కల్పించే విధంగా ఇప్పుడు కూడా ఏర్పాటు చేయట్లేదు. ఇంతమంది ఎమ్మెల్యేలకి, ఇంతమంది ఎంపీలకి, ఇంతమంది వాళ్ళకి ఈ దర్శనానికి ఎందుకు అనుమతి ఇవ్వాలి? వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఒక్కొక్క ఎమ్మెల్యేకి 60 టికెట్లు, 70 టికెట్లు, వాళ్ళ అంచనలకి కొంతమంది 100 టికెట్లు. ఇలాగా అంతా వివిఐపీలు అయితే సామాన్య భక్తులు ఎవరు పట్టించుకుంటారు? పట్టించుకోవాల్సిన బాధ్యత దేవాదాయ శాఖకు ఉందా లేదా, రెవెన్యూ అధికారులకు ఉందా లేదా? ఇది చాలా ఇప్పుడు భక్తులందరూ ప్రశ్నిస్తున్న చాలా ఘోరంగా. ఇప్పుడు దీని మీద 3 కమిటీ ఎంక్వైరీ చేస్తారు. ఏముంది? ఉపయోగం ఏముంది? తిరుపతిలో ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? తిరుపతిలో కూడా రిపోర్ట్ సబ్మిట్ చేశారుగా. మరి ఎవరు బాధ్యులు? ఇవాళ వరకు కూడా ఈవో మీద కానీ, జేఈఓ మీద కానీ ఎవరి మీద యాక్షన్ అయితే? మరి ఇవాళ సింహాచలం కూడా అంతే. తలా ముఖానికి ఒక్కొక్కరికి చనిపోయిన కుటుంబానికి 5 లక్షల చొప్పున పడేస్తారు, అయిపోయింది, దండం పెట్టేస్తారు. అంతే కదా. ఓకే రమణమూర్తి గారు, ఒక నిమిషం. ఓకే రమణమూర్తి గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. దారి గోపి గారిని మరిన్ని విషయాలు తెలుసుకున్నాం అడిగి. ఎస్ గోపి గారు, మీరు చెప్పండి. వరుస క్రమంలో మరణాలు జరుగుతున్నాయి, అంటే చాలా మంది జనం చనిపోతున్నారు, ఎక్స్గ్రేషన్లు ప్రకటిస్తున్నారు తప్పిస్తే దీనికి ఎండింగ్ లేదా? ఏమంటారు దీనిపై? దేవాదాయ శాఖ మంత్రితో సహా మిగిలిన వాళ్ళు ప్రతి దేవాలయంలో జరిగే ఉత్సవాల నిర్వహణ పట్ల ఒక సమీక్ష అనేది నిర్వహించుకోవాలండి. రాష్ట్ర స్థాయి సమీక్ష. పెద్ద దేవస్థానాలు చిన్నవి వదిలేసేయండి. పెద్ద దేవస్థానాలకు సంబంధించి ఒక ఉత్సవాలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో ఒక సమీక్ష జరగడం, అధికారులకు ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం అనేటువంటిది జరగాలి. అయితే దురదృష్టం ఏంటంటే తిరుపతిలో కానీ, ఈరోజు సింహాచలంలో కానీ ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని తెలుస్తుంది, కానీ వాటి సమీక్ష మొత్తం కూడా కేవలం జిల్లా స్థాయికి, ఏ జిల్లా స్థాయిలో ఉంటే ఆ జిల్లాకే వదిలేస్తున్నారు. ఆ జిల్లా స్థాయి అధికారులు
అంటే కలెక్టరు, ఎస్పీ వీళ్ళు ఏదో మామూలుగా వచ్చేసి దేవస్థానానికి సంబంధించిన అధికారులతోటి సిబ్బందితోటి మాట్లాడుకోవడం, ఈ ఏర్పాట్లు చేయండి, క్యూ లైన్ ఎలా చేయండి అని చెప్పి వెళ్ళిపోవడం తప్ప అది నిజంగా ఆ ఏర్పాట్లు పటిష్టంగా జరుగుతున్నాయా, భక్తులకు అనుకూలంగా ఉన్నాయా లేవా అనేది చూసుకోవడం లేదు. రెండోది ఏంటంటే, ఏ దేవస్థానం దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఏ దేవస్థానంలో ఏ ఉత్సవం జరిగినా రాజకీయ నాయకులకి ప్రమేయం చాలా ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకి దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కిందకి రమణమూర్తి గారు చెప్పినట్టు ఐపీఎస్ అధికారులకి ప్రత్యేక దర్శనాల ఏర్పాట్లపైనే దృష్టి ఎక్కువ జరుగుతుంది. పోలీసులు ఖచ్చితంగా కేవలం ఈ రాజకీయ నాయకులు, వాళ్ళ అనుచరులకి, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి దర్శనాలు ఏర్పాటు చేయడంతో మాత్రమే మునిగిపోయారు. మిగిలిన క్యూ లైన్లు కట్టేసి జనాన్ని క్యూ లైన్లో వెళ్ళిపోమని కూర్చుంటున్నారు. వీళ్ళు ఆ క్యూ లైన్లు పక్కన ఎక్కడో కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నారు పోలీసులు. ఎక్కడ కూడా భక్తులని నియంత్రించడం కానీ, తొక్కిసలాట లేకుండా చూడడం కానీ, ఇట్లాంటి చర్యలు అయితే ఎక్కడా కనపడడం లేదు. ఈ దరి నుంచి ఆ దరి వరకు క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు, చేసేసి పక్కన కూర్చుంటారు వీళ్ళు, అంతే. ఎక్కడా కూడా భక్తులను నియంత్రించే ప్రయత్నం చేయడం లేదు, అది జరగడం లేదు. భక్తులు కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల తోసుకొని ముందుకు వస్తుంటే కూడా వీడెవడు, పోలీసులు అనే వాళ్ళు ఎవరు కూడా వాటిని నియంత్రించే పని చేయడం లేదు. ఈ నియంత్రణ అనేది ఆగిపోయింది, చాలా కాలంగా ఆగిపోయింది. అందుకే మీకు గోదావరి పుష్కరాల్లో జరిగిన ఇదే భక్తులని నియంత్రించడం అనేది జరగడం లేదు. భక్తులని నియంత్రించడాన్ని వదిలేసేసి అధికారులు, పోలీస్ సిబ్బంది కేవలం అధికారులకు, రాజకీయ నాయకులకు వాళ్ళకి దర్శనాలు ఏర్పాటు చేయడంలోనే నిమగ్నం అయ్యారు. ఇది దురదృష్టకరం. హిందూ దేవాలయాల పట్ల ప్రభుత్వాలు, అధికారులు చూపిస్తున్న ఇది ఒక నిర్లక్ష్యమైన వైఖరి. ఈ వైఖరి మానుకోవాలి. లేకపోతే ఎందుకంటే తిరుపతిలో అంతమంది చచ్చిపోతారు, ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఇంతమంది చచ్చిపోతారు. ఇప్పుడు రమణమూర్తి గారు చెప్పారు గోడ తడారలేదు, పచ్చిగానే ఉందని. అధికారులకు తెలియదా? ఒక గోడ కట్టి అది గట్టిపడాలంటే ఎంతకాలం పడుతుంది, ఎంతకాలం దాన్ని తడపాలి తెలీదా? ఎందుకు పండగ మొదలైన తర్వాత ఎందుకు గోడ మొదలేశారు? చర్య కదా. రమణమూర్తి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రమణమూర్తి గారిని అడుగుదాం. రమణమూర్తి గారు, మీరు చెప్పండి, మొత్తానికి ఇది భద్రతా వైఫల్యం అనుకోవచ్చా? భద్రతా వైఫల్యం కదండి, భద్రతకు సంబంధించింది కాదు ఇది. ఎందుకంటే ఇది తొక్కిసలాట వల్ల జరిగింది కాదు. గోడ కూలింది, గోడ కూలడం వల్ల చనిపోయారు అందరూ. గోడ ఎందుకు కూలింది? ఆ గోడ ఒక 20 రోజుల క్రితం టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టారు. టూరిజం డిపార్ట్మెంట్ ఆ గోడ కట్టమని ఆదేశాలు ఎవరు ఇచ్చారు? ఆ గోడ అక్కడ అవసరమని ఎవరు చెప్పారు? ఏ అధికారి చెప్పారు? ఆ అధికారికి ఎవరితో సమీక్ష చెప్పి ఆ గోడ కట్టాలని నిర్ణయించారు? ఎందుకంటే 300 రూపాయల క్యూ, 1000 రూపాయల క్యూ పక్క పక్కన ఉన్నాయి. ఆ మధ్యలో గోడ కట్టాలని ఆలోచన. ఇది వరకు ఎప్పుడు అలాగ లేదే. ఐరన్ దీంతో ఫెన్సింగ్ వేయొచ్చే, రకరకాలుగా మార్గాలు ఉన్నాయి. అవన్నీ మానేసి ఈ పచ్చి గోడ కట్టి ఇక పచ్చిగా ఉండగానే, ఎందుకంటే కొన్ని గోడ కట్టాలని నిర్ణయం ముందుకు తీసుకుంటే 2 నెలల ముందో 3 నెలల ముందో తీసుకుంటే అది నిలబడి కలిగి ఉండేదేమో. కానీ కొద్దిపాటి వర్షానికే కుప్పకూలిపోయితే ఇది భద్రతా లోపం కాదు. ఇది యాక్చువల్ గా భద్రతా లోపం కాదు, ఇది అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది. కేవలం అధికారుల తాలూకా నిర్లక్ష్యం. అంటే ఈవేళ అనుభవం ఉన్న వాళ్ళు సింహాచలం దేవస్థానంలో చందనోత్సవం ఏర్పాట్లు చేస్తున్న నిష్ణాతులు గతంలో ఉండేవారు. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ అధికారులే నిర్వహణ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అధికారులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఉత్సవ విగ్రహాలకు మూలపడి ఉండాల్సిందే. కానీ నిర్ణయాలన్నీ కూడా జిల్లా యంత్రాంగమే చేస్తాం, రెవెన్యూ యంత్రాంగమే చేస్తాం, జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలోనే జరుగుతాం. ఈ పర్యవేక్షణలో జరిగేటప్పుడు అన్ని కూడా ఎవరి బాధ్యతను వాళ్ళకి అప్పగించి వాటిని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడైతే గోడ నిర్మాణం చేస్తారో ఆ గోడ నిలబడుతుందా లేదా, కొన్ని వేల మంది భక్తులు వచ్చినప్పుడు అది ఉంటుందా లేదా, వర్షం పడకపోయినా సరే ఆ గోడ పడిపోయేది గ్యారంటీగా. వర్షం కారణం ఇది ఏంటంటే ప్రకృతి వైపరీత్యం, గోడ వర్షం పడడం వల్ల
గాలి వాన వచ్చిందని తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే కానీ అది నిజం కాదు. ఎస్ ఓకే, మనకి ఎక్కువ సమయం లేదు రమణమూర్తి గారు. ఓకే, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలండి. దారి గోపి గారికి, రమణమూర్తి గారికి, జగడం సత్యనారాయణ గారికి ధన్యవాదాలు. సో ఇది ఇవాళ డిబేట్. మరొక డిబేట్ తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.